మనసుకు తగిన ఫలాలు. అందులో లూకా సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో ఎన్ని పాయింట్స్ మనం డ్రా చేయగలిగాం? 3 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 3 విషయాల నుంచి 2 విషయాలు నేను దేవుని యొక్క వాక్యాన్ని సమయాన్ని బట్టి ముగించాను. ఈ 3 పాయింట్లలో 2 విషయాలు తెలియజేశాను కదా. ఏమి చెప్పాను? వెరీ గుడ్. ఎవరిని బాధపడకూడదు, ఎవరిని నిందించకూడదు. మంచిది, చక్కగా గుర్తుపెట్టుకున్నారు. మనం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సరే, ఇంకొక పాయింట్ లేదా ఒక్క విషయం మిగిలిపోయింది. ఆ ఒక్క విషయాన్ని జస్ట్ కట్ చేసి వేరే సబ్జెక్టులకి వెళ్ళిపోతాను లేదా వెళ్తానని నేను చెప్పాను. అది కూడా గుర్తుందా? మంచిది. ఈ ఒక్క పాయింట్ గురించి అక్కడ టచ్ చేసి పోవడానికి నాకు మనసు అవ్వలేదు. ఈ పాయింట్ గురించి ఈరోజు విస్తారంగా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించాలని ప్రభు నామమున కోరుతున్నాను. దయచేసి వచ్చిన వారిని చదువుదాం. సైనికులు ఏమేమి చేయవాలని అతనికి అందుకు అతడు ఎవరిని బాధపడి ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పారు. మీ జీతములతో తృప్తి పొంది ఉండండి అన్నాడు. దయచేసి మన చదువుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథాలను సత్యాపడుతుందా? వాక్యమును లేదు కాబట్టి సరిగా రావడం లేదు. ఒకవేళ బయట వాళ్ళని ఎవరైనా లింకప్ చేయాలంటే తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ విషయాన్ని చెప్పాలని మనం చేస్తున్నాం. ఒక వచన భాగాన్ని మనం చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచన భాగం. అక్కడ దేవుని యందు విశ్వాసము బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణము మృతుల పునరుత్థానము నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమునకు సాగిపోదుము. కొందరు అనుకోవచ్చు, సార్ మారు మనసు గురించి చెప్పండి సార్ అని. కొందరు అనుకోవచ్చు, మా పేటలో చాలా మంది పిల్లలు బాప్తిస్మం తీసుకోలేదు, దాని గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది సార్ అనుకోవచ్చు. కొందరు అనుకోవచ్చు, ప్రార్థన అస్తనిక్షేపము అన్నాడు, చేతుల నుంచి మీరు ప్రార్థన చేయడం వలన మేము మా కుటుంబం దీవించబడతాము, దాని గురించి చెప్పండి సార్ అని కొంతమంది అనుకోవచ్చు. ఇవన్నీ ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? మూలోపదేశములు, మూల పాఠాలు. ఇవి ఎవరికంటే పౌలు గారికి పిలవాలి. మా చర్చి ఎస్టాబ్లిష్ అయి దగ్గర 30 సంవత్సరాల
మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే బాప్తిస్మాన్ని గురించినటువంటి బోధనటువంటి మాట వచ్చింది కాబట్టి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు అసలుగే రోజులు బాగాలేదని మీకు తెలుసు. జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏ టైంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు పిల్లలను బాప్తిస్మం తీసుకోవడానికి ప్రోత్సహించాలని ప్రభు నామమున వారికి తెలియజేస్తూ ఉన్నాను. అందుకు మీ బిడ్డలను ప్రిపేర్ చేయాలి. మరి ఎగ్జామ్స్ గురించి మనం ప్రిపేర్ చేస్తున్నామా? ఐసెట్ గురించి, ఎంసెట్ గురించి, ఆసెట్ గురించి, ఈసెట్ గురించి, ఆ భూమి మీద బ్రతుకు కోసమే ఇంత మనము మరి పొద్దున్న లేకపోతే లేదు చదవాలని దేవుడి దగ్గర వస్తే నిరాశ చేస్తాం. కాబట్టి బాప్తిస్మం తీసుకుని సిద్ధపడి ఉండాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మంచి ప్రియ దేవుడి దగ్గర ఈరోజు ఆ యొక్క సందర్భ పరిచయం అవసరం లేదు. నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ కాంటెక్స్ట్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గత వారం సబ్జెక్ట్ మనము ఈరోజు దానిలో మిగిలిపోయినటువంటి విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. మంచిది. అక్కడ ఒక పదాన్ని అంటున్నాడు. ఒకసారి చదువు దయచేసి. అదే మాట, మీ జీవితంలో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పు. ఈ మాట ఎవరు అంటున్నారు? బాప్తిస్మం ఇచ్చిన యోహాను గారు అంటున్నారు. ఎవరు అంటున్నారు? సైనికులతో అంటున్నారు. ఆ రోజు రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఏమో ఒక ఎంత జరుగుతుంది అక్కడ. పోయి ఆ యోహాను నది దగ్గర చాలా మంది గుంపులుగా కోపంగా వచ్చి యోహాను నదిలో ఉన్నారు. అక్కడ గొడవ జరుగుతుందేమో వాళ్ళు సర్దుబాటు పోలీస్ ఎక్కడ వెళ్తారు. ఎక్కడైనా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటే అక్కడ అలవైపోతారు. అలాగే అక్కడ గుంపులుగా కోపంగా ఆ యోహాను నదీ తీరంలో ప్రజలందరూ వస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో రోమన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ సైనికులను పంపించారు. అలా సైనికులు పంపిస్తూ ఉంటే ఆ వృత్తాంతంతో కనుమలా చూస్తూ ఉన్నారు. అందులో కొంతమంది వచ్చి ఇంతమంది పిల్లల వాక్యం ఎంతమంది శ్రద్ధగా ఆలోచిస్తున్నారు అనేది ప్రశ్న. ఆ రోజుల్లో కూడా చాలా మంది సైనికులు వచ్చారు. ఆ రోజుల్లో కూడా ప్రభు వారితో మాట్లాడి వారి హృదయాలను ప్రేరేపించినటువంటి సైనికులు కొంతమంది బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చారు. వచ్చి, అయ్యా ఇదిగో నీవు చెప్తూ ఉన్నటువంటి మాటలు మాకు గుండెలు గుచ్చినట్టుగా ఉన్నాయి, మమ్మల్ని చాలా చెడుగా కొట్టినట్టుగా ఉన్నాయి. నిజమే, మాలో మారు మనసుకు తగిన ఫలాలు లేవు. కాబట్టి what we have to do in order to bear the fruits of repentance, మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన 3 విషయాలు చెప్పారు. ఏం చెప్పారంటే ఇతరులను బాధపెట్టద్దు, ఇతరులను నిందించవద్దు, మీకు వచ్చే జీవితంతో మీరు తృప్తి పొంది ఉండుడి అన్నాడు. ఈరోజు అనేక జీవితాల్లో ఎంత వస్తున్నా, ఎంత జీవితం సంపాదిస్తున్నా, నెలకు ఫస్ట్ వచ్చిందంటే, ఫస్ట్ డేట్ వచ్చిందంటే ఎంత ప్రాణిస్తున్నా కొంతమంది జీవితంలో నో సాటిస్ఫాక్షన్, కొంతమంది జీవితంలో సంతృప్తి లేదు. కారణం ఏంటి? కొంతమంది జీవితంలో నెలకు 70,000, నెలకు 1,20,000 వస్తున్నా సాటిస్ఫాక్షన్ లేదు. కొంతమంది మనం గమనిస్తాం, వాళ్ళు పొద్దున్నే లేచి పొద్దున్నే వేస్తారు. పాపం వాళ్ళు ఏదో పచ్చడి విత్తులు లేదా ఏదో గంజాము పోసుకొని క్యారేజీ సెలవు ఉంచుకొని పొద్దున్నే తెల్లగా మాకుండా పనులు పెడతారు. వాళ్ళు సంతృప్తిగా ఉంటారు, కానీ లక్షలాది సంతృప్తి ఉండదు. కారణం ఏంటి? నా సహోదరి సహోదరులు, కొన్ని కారణాలు నేను తెలియజేస్తున్నాను. చాలా కారణాలు ఉన్నాయి. సమయాన్ని బట్టి 3 కారణాలు మనం చూడబోతున్నాం. దయచేసి వాక్యానుసారంగా ప్రతి లేఖనాన్ని నేను వాక్యానుసారంగా చెప్తున్నాను. నా సొంత జ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శించడం లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రసంగి
గ్రంథము 5వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చదువుదాం. ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే అన్నారు. ఎవరు మాట్లాడుతున్నారంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. is the son of most king David. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఒకప్పుడు దేవా జ్ఞానం కావాలి అని అడిగాడు, జ్ఞానం ఇచ్చాడు. అయితే ఆ జ్ఞానం ఇచ్చాడు కానీ దాన్ని చక్కగా సద్వినియోగపరచుకోలేకపోయాడు. అయితే చివరికి ఆయన ముసలి ప్రాయంలో ఇక అంత అనుభవించి కొంతమంది వచ్చాను, నేను చాలా టయాన్ని వ్యర్థపరుచుకున్నాను, వేస్ట్ చేశాను, కాబట్టి ఇదిగో ఇలా వెళ్ళను ఆయన, ఇదిగో ఇలా వెళ్ళడానికి ఎవరు సహాయిస్తారు కదా. అలా ఆయన అంత అనుభవించి తర్వాత మనలాంటి వారికి పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి the wisdom of this book, the wisdom of book అంటారు దీన్ని. ఏది? ప్రసంగి గ్రంథం. wisdom అంటే జ్ఞానమునకు మించినది, తెలివికి మించింది. what is the difference between knowledge and wisdom? knowledge, తెలివికి జ్ఞానానికి డిఫరెన్స్ ఏంటి లేదా వ్యత్యాసం ఏంటి? ఫ్యాన్స్ ఇచ్చేయమ్మా అన్నానుకో, లేదా ఫ్యాన్స్ ఇచ్చేయ అన్నానుకో, పోయి ఫ్యాన్స్ ఇచ్చేసి ఇది తెలివి. అలా కాకుండా ఆ బోర్డు రోడేసి ఆ ఫ్యాన్స్ ఇచ్చు బయట ఏమి ఇచ్చు కాకుండా ఇది ఇస్తాం. టీవీ ఆన్ చేయడం లేదు, టీవీని భద్రతగా పవర్ దాన్ని మనం రిపేర్ చేసి మనం సెటరైట్ చేయడం ఇది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని పొందుతున్నటువంటి సొలొమోను గారు ఆయన అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాడు. అసలు ఆయన ఉన్నటువంటి స్టేటస్ ఏంటి అనేది మనం గమనించగలిగితే ఈయన గారి గురించి బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. ఆ రాజు 1 గ్రంథము 10వ అధ్యాయము ధనాన్ని దానివల్ల సంతృప్తి ఉండదు బాబు అని చెప్పి మొత్తుకుంటున్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనం చదువుమా. ఈ ప్రకారం ఒక్కరు చదువుమా. ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరూ అధికుడై ఉన్నాడంట. సొలొమోను గారిని మించిన జ్ఞానవంతుడు అనిల్ అంబానీ సరిపోడు, ముఖేష్ అంబానీ సరిపోడు, ఈ రోజు ఉన్నటువంటి ధనికుల్లో ఆ బిల్ గేట్స్ కూడా సరిపోడు. అంత ధన సంపన్నుడు, భూపతులలో ఉన్నతమైన వాడు, భూపతులందరికల్లా జ్ఞానవంతుడు, భూపతులందరికల్లా ధన సమృద్ధి కలిగినటువంటి వాడు. కాబట్టి శబాదేశపు రాణి పరివారం అసలు ఆయన చూడాలి, ఆయన ఎక్కడున్నాడు అని చెప్పి ఒంటరి బంగారం తీసుకొని వచ్చింది. ఈరోజు రోజు బంగారం అయ్యా వండర్ఫుల్ జ్ఞానం దేవుడు ఇచ్చాడు, సరే నేను ఇచ్చిన వారు లేరు అన్న విధంగా దేవుడు మరి సొలొమోను గారిని హెచ్చించాడు. ఒక జ్ఞానమే అడిగాడు కదా, ఒక జ్ఞానమే అడిగితే దేవుడు దేనిచ్చాడు. ఇప్పుడు మనకు దేవుడు ప్రత్యక్షమై ఈరోజు రాత్రి బాబు ఏం కావాలా అని అంటే నాకు డబ్బు లేదా ఒక 2 కేజీలు బంగారం లేదా పిల్లలకు పెళ్లికి డబ్బులు లేవు సహాయం చేసి అంటాను. అయితే సొలొమోను గారికి సేక అలానే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నాకు ఏం కావాలి కోరు అంటే నాకు జ్ఞానం అన్నాడు. ఫస్ట్ అడగాల్సింది శ్రేష్టమైన జ్ఞానం. ఏ జ్ఞానం? దేవుడి జ్ఞానం. జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు. ఆయన రాదు మాకేం కావాలి? ఆయన విడిచిపెడతాం. ఫస్ట్ ప్రిపరేషన్ ఆ ధనానికి సంబంధించిన రెక్కలట్టు వెళ్ళిపోతుంది. మనకు అందరికీ పోరాటం
కానీ ఇంకేదైనా పని చూసుకుంటాం, లేదా మాంసం చక్కగా వండుకొని హ్యాపీగా తిని దేవుడు ముందు పోయి కూర్చున్నాం వెనక గీరుకుంటూ అలా గీరుకుంటూ కదా. తిండికి ఇచ్చినటువంటి ప్రిపరేషన్, ధనానికి ఇచ్చినటువంటి మరి ప్రయారిటీ, వ్యాపారానికి ఇచ్చినటువంటి ప్రయారిటీ దేవుడికి ఇవ్వడం లేదు. కాబట్టి ద బెస్ట్ ఏదో ఆలోచించాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. దేవా జ్ఞానమేమో అన్నాడు. జ్ఞానంతో పాటు నువ్వు అడగలు కూడా ఇస్తున్నావు, తీసుకోవాలి అన్నాడు. విస్తారమైనటువంటి బంగారం, విస్తారమైనటువంటి సిరి సంపదలు, విస్తారమైనటువంటి ఆస్తి తన సొంతమైపోయింది. రాజులు, ఆ రోజులో ఉన్నటువంటి రాజులు, మహా అధిపతులందరూ కూడా సొలొమోను సామ్రాజ్యానికి వచ్చి అసలు ఆ యొక్క కంటి దేశం పోవాలి అనుకుంటున్నారు. అలాంటి సొలొమోను గారు ఏమంటున్నాడు? ఆయన స్టేటస్ ఎంతో విస్తారమైన సమృద్ధి కలిగినటువంటి వాడిని మనం మనసులో పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ వద్దాం. దయచేసి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇందాక ధనం సంపాదించడం వ్యర్థము, అసలు ధనాన్ని మనం మోహించడం లేదా ధనం మీద దృష్టి పెట్టుకోవడం వ్యర్థం అన్నాడు కదా. వ్యర్థము, దానివల్ల సంతృప్తి ఉండదు నాయన అని చెప్పి అన్నాడు. సరే, ఈ మానసిక కాలంలో 2వ అధ్యాయం 4వ వచనం నుండి కింద నేను చదువుతూ ఉన్నాను. నేను గొప్ప పనులు చేయాలనుకుంటుని, నా కొరకు ఇల్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగారములను వేయించుకుంటుని, వాటిలో సకలమైన ఫలవృక్షములను నాటించుకుని, వృక్షములకు నారులకు నీరు పొడికైన చెరువులను తొమ్మించుకుంటుని, పరివారాన్ని పరిమితులను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండి, యెరూషలేములో నాకు ముందు వారందరికంటే ఎక్కువగా పశువుల మందలు, గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని. సంపాదించింది నేను చేసింది నేనేదో దాని వల్ల సంతృప్తి దొరుకుతున్నాను. నేనేం చేశానంటే దేవుడు ఇచ్చింది సరిపోక, దేవుడు నాకు ఇచ్చింది దాంట్లో సంతృప్తి కలిగి ఉండగా నేనేం చేశానంటే ఇంకా కావాలి. ఏం కావాలి? దేవుడు ఇచ్చింది సరిపోలేదా నాయన? సొలొమోను సరిపోదు, ఇంకా కావాలనుకుని నారు నాటించుకున్నాడంట, నీరు పోయించుకున్నాడంట. సరే, చెరువులను తవ్వించేది అందరి క్షేమం కొరకు, అంత మాత్రమే కాదు, విస్తారంగా నేను సంపాదించుకుంటే సమయాన్నంతా వృధా చేసింది. కాబట్టి ఆయన అనుభవపూర్వకంగా చెప్తూ ఉంది ఈ ప్రసంగి గ్రంథంలో, అంతా వ్యర్థం, అంతా వ్యర్థము, 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 సూర్యుడి కింద జరిగినంత వ్యర్థము అంటూ ఉన్నాడు. సొలొమోను గారు అంతా వ్యర్థం అంటున్నారు కదా, ఇక అర్థమైంది ఏంటి అని అడుగుతాను. ఎవరిని? సొలొమోను గారు. సొలొమోను గారిని అడిగితే ఆయన ఏమి జవాబు చెప్తున్నాడంటే, కన్క్లూజన్ పాయింట్ వద్ద ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13, 14. ఇదంతా విన్న తర్వాత తేలిన పరిమాణం ఇదే, దేవుని భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచున్నారు. తప్పేమీ లేదు. చప్పట్లు కొట్టకపోతే ఈ రాళ్ళు చప్పట్లు కొడతాయన్నాడు. కొంతమంది బాప్టిస్ట్ సిద్ధాంతం, ఇది సిఎస్ సిద్ధాంతం, ఇదంతా కాదు. చప్పట్లు కొట్టడానికి దేవుని మహిమాత్రమే మనం, అంతే కదా. ఒక రాజకీయ నాయకుడు వస్తే మనం పిలిస్తే దేవుడికి చప్పట్లు కొట్టడానికి ఇదంతా విన్న తర్వాత నేను చెప్తూ ఉన్నాను, అనుభవించి మానవ కోటికి ఇది దేవుడు
ఆయన గ్రహించింది, గమనించింది. అది చాలా సమయాన్ని నేను వృధాపరుచుకున్నాను. దేవుని కొరకు బతికితే ఎంత బాగుందో. నాకు ఇచ్చిన ఈ చిన్ని జీవితంలో నేను అది కావాలి, ఇది కావాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి అనుకున్నాను. కానీ నిజంగా దేవుని భయభక్తులు కలిగి ఉండటమే ద బెస్ట్ అనేది నేను తెలుసుకోలేకపోయాను అన్నాడు. ఆయన యొక్క జీవితం కన్క్లూజన్ వచ్చేసరికి మనం చూడగలిగితే అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని భ్రష్టుడైపోయాడు. మీరు చదవండి మొదటి రాష్ట్రం 11వ అధ్యాయం తర్వాత. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు సంతృప్తి లేదు అనే ప్రశ్న వేసుకున్నా, ఎందుకు సంతృప్తి లేదో ఇక్కడ జ్ఞానమైనటువంటి సొలొమోను చక్కగా చెప్పేశాడు. ఏమని చెప్పంటే, మొదటి విషయం ధనము మీద లక్ష్యం ఉంచటము. ఎందుకు సంతృప్తి లేదంటే మనము దేవునిపై లక్ష్యం ఉంచక దేవుని పైన చూడడం, పైన వాటిని ఏమి తిరుగుమని ప్రాణులను ధరించుకోము, ఆ సుఖించుకోము, ఇవన్నీ కాదు. మొదట నా నీతి నా లక్ష్యము పెట్టండి, అప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ పడతాయి. అవునా కదా? అవన్నీ గ్రహించబడతాయి. ఫస్ట్ మనం ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్ దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు నీకేం కావాలో, నువ్వేం తినాలో, నువ్వేమి ధరించాలో, నీ నీడేంటో, నీ అవసరం ఏంటో మొత్తం ఇస్తాడు. ఎందుకు మనం చెప్పుకున్నాం, ఆయన సర్వ సంపదల గని అని. సర్వభూమి ఆయనది, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయనది. విలువైన సంపద పొందాలనేది మరి ఏదైనా సరే ఆయనది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ, మరి ప్రధాన ప్రాముఖ్యత దేవునికి ఇచ్చినప్పుడు అప్పుడు మీకేం కావాలో ఆయన నేను ఇస్తాను. ఇప్పుడు మన ఆలోచన ఏముంటుందంటే, కొంతమంది ఆలోచన, అందరూ ఆలోచన కాదు, వద్దు మాకు ఇదే కావాలి కదా. అందుకే మన జీవితంలో తృప్తి పడటం లేదు, అందుకే మన జీవితంలో సమాధానం లేదు, అందుకే మన జీవితంలో సంతోషం లేదు అనేది దేవుని దాసుని పక్షాన నేను మీకు తెలియజేస్తున్నా. మొదటిది ధనముపై లక్ష్యం ఉంచుట. ఇది మొదటిది. ఎందుకు తృప్తి లేదంటే ఆయన మీద లక్ష్యం ఉంచి పక్కన పెట్టి మనము ధనాన్ని ఎక్కువగా ప్రేమించుట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బైబిల్ గ్రంథము మన చేతిలో ఉంది, 500 రూపాయలు మన చేతిలో ఉంది. అవునా కదా? ఈ బైబిల్ గ్రంథాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మనం పడేస్తాం. అలా మీరు సెల్ఫ్ లో కానీ లేదంటే మనసు మీద అలా పడేస్తాం. జీవనటువంటి 500 రూపాయలు అలా పడేస్తాం. అడుగుతున్నాం, పడేస్తాం. అక్కడే అర్థమవుతుంది దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు. కాబట్టి దేవుని యందు లక్ష్యం ఉంచడం అని ధనముపై లక్ష్యం ఉంచడం వల్ల మన జీవితాలు ఎంత డ్రా చేసిన తృప్తి అనేది ఉండటం లేదు. ఇక రెండో విషయానికి మనం సేవ ఏ విధంగా జరుగుతుంది. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం భాగాన్ని చదువుదాం. 22:12 నేను చదువుతున్నాను. నన్ను మరచిపోయి నరహత్యకై లంచం పుచ్చుకుని వారు నీలో ఉన్నారు. అప్పించి వడ్డీ పుచ్చుకుని నీ పొరుగు వారిని బాధించు, నీవు బలవంతముగా వారిని దోచుకుంటున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 13వ వచనం కూడా, నీవు పుచ్చుకున్న అన్యాయ లాభమును, నీవు చేసిన నరహత్యను నేను చూసి నా చేతులు చలుచుకుంటున్నాను. ఏదో ఆనందం కొట్టి దేవుడు చలుచుకుంటున్నాడంటే అది వేరే విషయం. బరిదలే వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని చూశారు దేవుడు. వారు పేదలను వడ్డీ మీద వడ్డీ చక్రం వంటి వారు అని పేదవాడిని కలుపుకుంటూ ఉన్నారు. ఇదంతటిని చూస్తున్న న్యాయాధిపతి చూడలేకపోతున్నాం. ఒకసారి నామని అని ఆయన సరుచుకుంటూ ఉన్నాడు. కృపగల దేవుడు మహాభావాన్ని అదుపు చేసుకుంటూ ఉన్నాడు.
బలంగా కొడితే నా దెబ్బ పడితే లేవాలని తెలిసి చేతులు సరుచుకుంటూ ఉన్నాడు. మళ్ళా ఎందుకు ఇంకొక అవకాశం ఉన్నాను అనుకుంటున్నాను. పేదవాళ్ళ దగ్గర వడ్డీలు తీసుకుని వాళ్ళు ఏదో 10,000 20,000 అప్పు తీసుకుంటే ఆ అప్పుకు చక్రవడ్డీ అని, వారు వడ్డీ అని, ఆ వడ్డీ అని, ఈ వడ్డీ అని వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పాపాన్ని శాపాన్ని కొని తీసుకున్నటువంటి వారు లేరు, ఉన్నారో లేరు. అనుభవం నుంచి ఒక ఆయన ఉన్నాడు, నాకు దగ్గర బంధువులు, నాకు తెలిసిన ఆయన కుమార్తె పెళ్లికని దగ్గర ఒక 20 సంవత్సరాల క్రితం అప్పు ఎవరు ఇవ్వలేదు. అయితే ఆయన దగ్గర ఒక ఆసామి దగ్గర ఆయన పనిచేస్తాడు. అయ్యా సరే కుమార్తె పెళ్లి పెట్టుకున్నాం, అయితే నా చేరు ఒక 20,000 అప్పు అన్నప్పుడు సరే ఇస్తాను, నీ చేరు పెడతావా అన్నాడు. నీ చేరు పెడతావా అన్నప్పుడు అది మాగాని చక్కగా పండుతుంది. ఒక ఎకరాకు దగ్గర దగ్గర ఒక 60 లేదా 50 నుంచి 40 కట్టలు పడతాయి. కాలం పక్కనే ఉంటుంది. ఇది దుర్మార్గుడికి కన్ను ఏం పడింది, చేరు మీద పడింది. ఇది అదును కొట్టేయాలని చూశాడు ఒక 20 సంవత్సరాల క్రితం. సరే సరే చేరు పెడతానయ్యా, ఇప్పుడు 20,000 ఎవరు ఇవ్వడం లేదు, నాకు 20,000 అని చెప్పి నమ్మిన వ్యక్తి కాబట్టి సరే ఇచ్చాడు. నమ్మక ద్రోహం చేశాడు తీసుకున్నవాడు. 20,000 తీసుకున్నాడు. తీసుకొని ఆ వడ్డీ అని, ఈ వడ్డీ అని, ఈ వడ్డీ అని, ఆ వడ్డీ అని దాన్ని ఎంత చేశాడంటే దగ్గర దగ్గర 50,000 పైన చేశాడు. చేసి ఆ రాపించుకున్నాడు కదా, ఈ మనిషికి తెలియకుండా నా మనిషి వేరే వాడు రాపేశాడు. ఆ రోజుల్లో దాన్ని అమ్ముకున్నది 50,000. ఈ రోజులో దాని యొక్క వాల్యుయేషన్, దాని యొక్క ఖరీదు, దాని యొక్క విలువ ఎంతంటే 11 లక్షలు ఎకరా వచ్చి 6 ఎకరా అమ్మాడు. ఆయన ఎవరో కాదు, మా నాన్నగారు. దేవుని పరిశుద్ధ సన్నిధిలో నేను చెప్తున్నాను, జాగ్రత్త. పేదవాళ్ళ కడుపు కొట్టబడిన వాళ్ళ పిల్లల శాపం కలుగుతుందని దేవుని దాసునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మరచాలని అంటున్నాడు. నన్ను మరచిపోయారు కాబట్టి నీ జీవితంలో సంతృప్తి లేదు. మీ జీవితంలో సంతృప్తి లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నన్ను మీరు మరచిపోయారు. నరహత్య జరుగుతుంది, అప్పు తీసుకోవడానికి ఇస్తావా చస్తావా పొడుస్తున్నారు. కాబట్టి మీ జీవితంలో సంతృప్తి అనేది లేదు అని ఇక్కడ దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. ఇంకా 3వ విషయానికి మనం రాగలిగితే హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం దయచేసి లక్ష్య పెట్టుట మాని కనుక వారు భోజనం చేసినను తృప్తి పొందకారు. వారు యెహోవాను లక్ష్యము చేయలేదు. అదే కదా, అదే వారు యెహోవాను లక్ష్య పెట్టుట మాని ఇక దేని లక్ష్య పెట్టారంట? ధనమును లక్ష్య పెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు ఎంత తిన్నా అరగల, ఎంత తిన్నా అది వంటబట్టల కదా, అది ఎంత తిన్నా ఆ తిన్నదాని వల్ల గ్యాస్ ప్రాబ్లము, గ్యాస్ సమస్యలో, లేదంటే ఆరోగ్య సమస్యలో, కడుపుడు జొన్నతో సమానం తిన్నామన్న ఆశపడాలి కాలేదు. రకరకాల జబ్బులు తినాలి, స్వీట్ కనిపిస్తూ ఉంటుంది బజార్ మనం మొదలైతే తినాలనిపిస్తుంది లోపల జబ్బు. ఈ జబ్బు కారణం తెలుసా? ఇది దేవుని బిడ్డలారా, ధనమును నమ్ముకున్న వాడు పాడైపోవని సామెతల గ్రంథకర్త జ్ఞానైనటువంటి సొలొమోను గారు మరి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ధనమును నమ్ముకున్న వాడు ఏమన్నాడంట? పాడైపోవడం. కాబట్టి మనం ఎవరిని నమ్ముకోవాలి? ధనం
రొట్టె కావాలా, ఆయన మాకు అది కావాలి ఇది కావాలనుకుంటున్నాం కానీ. కాబట్టి మన జీవితంలో సంతృప్తి ఉండడం లేదు. మొదటిది ధనము లక్ష్య పెట్టుట, రెండవది దేవుని మనుషుట, మూడవది దేవుని పైన ఆధారపడకుండా. కాబట్టి ఆ సంతృప్తి అనేది మన జీవితంలో కలుగుతుందని దేవుని అవసరంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది సేవకులు మనం గుర్తించగలిగితే లేదా ధ్యానించగలిగితే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకుందాం. 11 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలుగా, నాకు పొదువా కలిగినందున నేను చెప్పుకోలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉందా. ఏ స్థితిలో ఉన్నాను? దేవుడు నాకు బిర్యానీ పెట్టాడా, దేవుడికి స్తోత్రం. లేదా పచ్చడి మెంతులు పెట్టాడా, లేదా గంజానం పోసాడా, దేవుడికి స్తోత్రం. నేను ఏ స్థితిలో ఉన్నాను దాన్ని నేర్చుకుని ఉన్నాను. నేను ఏ స్థితిలో నన్ను ఫ్లైట్ పంపుతారా, కారణాలను పంపుతారా, దేవుడికి స్తోత్రం. నన్ను లగ్జరీ ఇస్తాడా, దేవుడికి స్తోత్రం. లేదా నన్ను సైకిల్ పోమంటాడా, దేవుడికి స్తోత్రం కదా. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి 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 కలిగి ఉండా నేర్చుకుని ఉన్నాను. దేవ స్థితిలో ఉండా నేను ఎదుగును, సంపన్న స్థితిలో ఉండా నేను ఎదుగును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండి ఉంటను, ఆకలి ఉంటను, సమృద్ధి కలిగి ఉంటను, నేను నేర్చుకుని ఉన్నారు. క్రైస్తవ ఇలా ఉన్నారు. ఎవరైనా సరే, ఒక సేవకులే కాదు, విశ్వాసులే కాదు, ఎవరైనా సరే మేము క్రీస్తు బిడ్డలం అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి. ఏ స్థితి దేవుడు ఇచ్చినా దానిలో మనం సంతృప్తి కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, పక్కన బిల్డింగ్ చూసి వాడాలని ఇప్పుడు బిల్డింగ్ అడ్డదానికి వచ్చామా, పైకి రావాలనుకుని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అయితే నీ అంతటి నీవు పైకి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తావో పైకి రావడం అక్కడ పక్కన పెట్టి కొందరు పైకి పోవడం అనేది జరుగుతుంది. ఇతరులను తొక్కాలి, వాళ్ళ ఆస్తి వాడుకోవాలి, విడాసం వాడుకోవాలి అనే ప్రయత్నం నీ అందరూ నువ్వు పైకి రావాలనుకుంటే పైకి రావడమే నాకు తెలియదు కానీ కొందరు పైకి పోవడం అయితే కాదు. దేవుడు న్యాయాధిపతి ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఓరక ఉండే దేవుడు కావాలి. నా సహోదరి సహోదరు, ఒక సేవకు నాకు తెలుసు. గతంలో నేను ఈ విషయాన్ని చెప్పాను. కుటుంబ ప్రార్థన పండు ప్రేమ్ కుమార్ గారిని అందరూ తెలుసు కదా, క్యాసెట్లో మాట్లాడుతూ ఉంటాడు. పండు ప్రేమ్ కుమార్ కొత్త పేరు ఆయన పాట రాశారు కదా. ఆయన రోజు స్పీకర్ నేను కళాశాలలో బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నాను. స్పీకర్ పిలిచారు, సరే వస్తానన్నాడు. సరే సార్ వస్తానన్నాడు. సరే వచ్చాడు. ఆయన వస్తూ ఉన్నాడు. ఎంతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయన మళ్ళా ఫోన్ చేశాడు, అయ్యా మాకు ఏసీ కోచ్ కావాలి అన్నాడు. సరే సార్ ఏసీ కోచ్ మేము వచ్చేస్తాము. 1500 చివరి పెట్టి ఏసీ కోచ్ వచ్చేసాం. సరే వచ్చాడు. ఆయన అంత పెద్దోడు మామూలుగా ఇలా ఉండడం బాగాలేదని కాబట్టి రైల్వే స్టేషన్ మా మాస్టర్ ఇస్రాయల్ గారు రుద్రకోట ఇస్రాయల్ గారు వెళ్ళారు. వెళ్ళి రిసీవ్ చేసుకొని పక్కనే వార్త రాజ్యం పట్టుకుంది. ఆ వాటి దగ్గరకు వెళ్ళి తీసుకొని లోపల రూమ్లోకి వెళ్తే ఈ రూమ్లో నేను ఇది బాత్రూమ్ దిగునా ఏమయ్యా మీకు అసలు జ్ఞానం ఉందా అని అడిచారు మాస్టర్ గారు. సరే పాపం సేవకులు పెద్దలు బాధపడుతున్నారని చెప్పి నేరుగా తీసుకుని వెళ్ళి నమస్కారం హోటల్లో ఒక లాడ్జి ఒక రూమ్ తీసేశారు. ఇది కూడా నాకు నచ్చలేదు కదా. సరే ఇక ఫెసిలిటీ లేదు కాబట్టి ఉండాల్సి వస్తుంది. చూసారా అలా ఉన్నారన్నమాట ఇప్పుడు సేవకులు. అలా ఉన్నప్పుడు ప్రజలు, అలా ఉన్నప్పుడు విశ్వాసులు. ఒక ఆయన ఆ ప్రసంగానికి పిలిస్తే 70 రోజులు. ఒక ఆయన గురించి మా అందరూ తెలుసు. 2016లో 17లో మా కావలికి వచ్చారు. గ్రౌండ్లో వీళ్ళు మనవాళ్ళందరూ పోయింటారు. అప్పుడు నేను ఇక్కడ సేవకుని కాదనుకోండి.
వాళ్ళకి పంపిస్తారు. రాజగోపాల్ మాస్టర్ మొన్న కూడా వచ్చారు మ్యారేజ్. తిరుపతిలో సేవ చేసుకున్నప్పుడు ఆయన దగ్గర వాక్యం ఉంటానికి పోయి ఆయన దగ్గర వాళ్ళను వింటున్నప్పుడు ఆ మరుసటి రోజు ఆదివారానికి ముందు నన్ను అడిగాడు. ఏమడిగాడంటే దర్శనాలు పంపిస్తున్నావు అని. సరే మాస్టర్ పంపిస్తున్నాను. ఆ తర్వాత మాస్టర్ చదివారు. ఆయన అన్నాడు వాక్యం చెప్తూ ఇలానే ముఖాన్ని పెట్టినట్టుగా మాట్లాడాడు. ఏమన్నాడంటే కొంతమంది మామూలు జీవితంలో రంగయ్య హోటల్లో కట్టెలలో మంగయ్య హోటల్లో నడతారు. వాక్యము చెప్పే వాళ్ళకి కదా ఏదో నా స్వార్థ గురించి మాట్లాడటం లేదు, నాకు ధనాపేక్ష లేదు. ఇక్కడ కష్టపడి సేవ చేసే సేవకులను విడిచిపెట్టి ఎక్కడెక్కడో ఉన్నటువంటి సేవకులు మంగయ్య హోటల్లో నడతారు. మంగయ్య హోటల్లో రోజు చేస్తూ అలాంటి సేవకులు ఉన్నారు. ఆ జాగ్రత్తని దేవుడి దాసునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలిచారు కదా దేవుడు. ఎవరైనా అబ్రహాం గారు. As much as possible, I will complete this scripture. నేను ఒకవేళ ఉన్నా చెప్పాల్సింది నేను తయారీ ముగిస్తాను. ఇంకా నాకు 15 నిమిషాలు ఉంది. అబ్రహాం గారు ఒక రోజు ఆయన ఒక యుద్ధం చేశారు. లోతు తన సహోదరుడైనటువంటి ఆ లోతు మీదకి లోతుగా ఆలోచించి ఆ సొదొమ పట్టణానికి వెళ్ళాడు కదా. నీకేం కావచ్చు నాయన, అందులో నేను తూర్పుకి వెళ్తే నేను పరమటి వెళ్తాను కదా, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పరమటి వెళ్తాను, నువ్వు ఏంటంటే నేను చెప్పినట్టు వెళ్తాను, నేను పెద్దోడిని అయినా నీకు ఇస్తున్నాను అవకాశం, కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆయన చూశాడు మచ్చగా. నేను కూడా అనాపేక్ష ఉంది. లోతు నీతిమంతులని న్యూ టెస్టమెంట్లో మనం చూస్తాం. అయితే ఆ కాస్త తన కుటుంబం విచ్ఛిన్నం అయిపోవడానికి గల కారణం ఏంటంటే లోతుగా ఆలోచించాడు. సముద్రైనటువంటి పచ్చగా సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని చూశాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొంతమంది 5 రాజులు వచ్చి మరి ఆ దేశాన్ని రాజులు మరి ఆ రాజ్యంలో ఉన్నటువంటి సిరి సంపదలన్నిటినీ పొలంలో తీసుకుని వెళ్ళాడు. ఈ విషయం ఎవరు తెలిసిందంటే అబ్రహాం గారికి తెలిసింది. అబ్రహాం గారికి తెలిసి పరుగున వెళ్ళాడు. ఆ ఇంట అలవాటు చేయబడినటువంటి 300 మంది పనులను తీసుకుని వెళ్ళి ఆ రాజులను జయించి సంపదనంతటిని తిరిగి తీసుకుని వచ్చాడు. సంపదనంతటిని తిరిగి తీసుకుని వచ్చి మరి రాజుకు అప్పగించి అబ్రహాం గారు కైపిన పని నేను వెళ్ళొస్తానని వెళ్తున్నాను. అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ మనం చూడగలిగితే 14వ అధ్యాయం 22వ వచన భాగం, అబ్రహాము నేనే అబ్రహాము ధనవంతుడిగా చేసిందని నీవు చెప్పకున్నట్లు ఒక 3 పోగైనను చెట్టుల దారులను నీ వాటిలో ఏదైనా తీసుకున్న ఆకాశముకు భూమికి సృష్టికర్తకు సర్వోన్నతులకు దేవుడైన యెహోవా యొక్క నా చెయ్యి ఎత్తి ప్రమాణము, ఇదిగో రాజా, నేను తిరిగి సంపాదన తీసుకుని వచ్చి నీకు అప్పగిస్తున్నాను. నా పని నా డ్యూటీ అంతా అయిపోయింది అంతే. దాంట్లో ఉన్న 3 కూడా నాకు అవసరం లేదు. నన్నేదో నువ్వేదో గొప్పవాడిని చేసావు అనుకునే పేరు నీకు వస్తుంది, నా దేవుడికి రాక. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఆయన. నేను ఈ స్థితిలో దేవుడు నన్ను పిలిచిన నేను నమ్మకంగా దేవుడిని వెంబడించాను. నేను నమ్మకమైన వాడిని కాబట్టి నాకు దీవెనలు విండుగా సాధారణంగా మాట నమ్మకమైన వారికి దీవెనలు విండుగా అపరాధం వస్తుంది, దీవెనలు నిలబడిపోతాయి. కాబట్టి నేను ఈ స్థితిలో ఈ స్థాయిలో ఉన్నానంటే ఏదో నీవు నాకు ఇచ్చిన అనుకుంటారు ప్రజలు అనుకుంటారు. లేదా ఈరోజు సేవకులు మంచి పట్టేసినా దీన్ని బాగా వస్తుంది, బాగా తింటున్నాడు, మంచి బండి మీద తిరుగుతున్నాడు అనుకోరా. అలా అనుకుంటాను. ఆయన నన్ను ఏదో నీకు ఇచ్చినందువల్ల నేను పెద్దోడి కాలేదు, ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అదేవిధంగా మనం చూడగలిగితే 5 తరములైన క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమైన
ఇది మనం నేర్చుకోవాలి. ఇలా ఉంటే జీవితం ఫుల్ సాటిస్ఫైడ్. అంటే దేవునికి ప్రయారిటీ ఇచ్చారు. దేవుడు ఇంకా ఎలైసా గురించి అందరూ తెలుసు. ఎలీషా అంటారు తెలుగు. ఒకరోజు మీరు 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయాన్ని తర్వాత చదవండి. నయమాను కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి సిరియా సైన్యాధిపతి వచ్చాడు. వచ్చి మరి దేవుడి దాసుడు చెప్పింది మొదట వెళ్ళాడు. నువ్వు చెప్పింది నేనేంటి వినేది అనుకుంటూ మరి విడుచుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత పనివాడు ఆయన ఏదో చేయమని చెప్పలేదు కదా, ఉరుగు అంత మాత్రమే కదా. ఏదైనా చేయమంటే చేయవా, పూజలు చేయమంటాడు చేయవా, లేదా అది చేయమంటాడు నువ్వు చేయవా, ఖచ్చితంగా నువ్వు అనుకుంటు. సరే సరే ఎందుకు అయినా మంచిది మంచిది కదని ఎలీషా ఏం చేశారంటే వ్యవహారం మధ్యలో వ్యవహారంలో వ్యవసాయంలో ఎలీషా పడిపోయాడు. ఆశ్చర్యం. ఆ కుష్ఠవ్యాధి ఆ పురుగులంతా కూడా ఆ నదిలో పసిపిల్ల వారి దేహంలో మారిపోయింది. అప్పుడు కృతజ్ఞత వదిలినటువంటి నయమాను తీసుకుని వచ్చిన సకల సంపద అక్కడ ఉన్నటువంటి బంగారు పెట్టె తీసుకుని వచ్చి కృతజ్ఞతగా రాజుల దగ్గరకు వెళ్ళంటే ఆ రోజు సేవకుల దగ్గరకు వెళ్తే ఒక చేతులతో వెళ్ళేవాడు కాదు. మనకు తెలుసు సౌలు గారు, భక్తి రాజు అయినటువంటి సౌలు గారు వేటలు తగ్గిపోయాయని పోతాడు. ఆ పలాని దగ్గర పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ప్రార్థన చెప్తే పలాని ఇక్కడ దొరుకుతాయి అన్నాడు. అన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక చేతులు నడపోవాలా అన్నాడు. నా పిల్ల సహోదరి ఆ సహోదరు సరే ఈ మనిషికి ఈ సైన్యాధిపతి తీసుకొని నేరుగా పాస్టర్ గారి ఇంటికి వచ్చాడు. అయ్యా పాస్టర్ గారు ఎక్కడో బయటికి రా అన్నాడు. వచ్చాడు. చదవండి తర్వాత సమయం లేదు కాబట్టి చదవండి. 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 15-16 వచనాలు. నో నీడ్ టు రీడ్. నాకేం తీసుకుని ఇదిగో తీసుకున్నా నీకోసం తెచ్చాను తీసుకో. నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు అన్నా. ఈరోజు సేవకులు ఎలా ఉన్నారంటే ఈ మాట చదివి ఆ ముగింపులోనికి వెళ్దాం. సేవకుల గురించి నేను పర్టికులర్గా మాట్లాడుతున్నాను, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నా గురించి కూడా ఏమాత్రం ఒక మాట లేదు. దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చేసరికి దయచేసి యెషయా గ్రంథము 56వ అధ్యాయము 11వ వచన భాగము. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింప జాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. చూసారా ఏమంటున్నాడు? కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఇంకా ఎక్కడ దొరుకుతుందా మాంసం ఇంకా అని చెప్తూ వస్తూ ఉంటాయి. అలా ఉన్నారు ఆ సేవకులు. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో దేవుని కొరకు బైబిల్ పట్టడంలో దేవుని కోసం బైబిల్ ఎందుకే తెలుగుతారంటే ఏదో సార్ ఇంట్లో ఇబ్బందులు దావీదు అంటాడు, నేను ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను, ఆ నీతిమంతులు భిక్ష ఎత్తుట నేను చూడలేదు. పోషిస్తాను. నేను ఎవరు చూస్తూ ఉన్నాను, ఇప్పుడైతే నేను ముసలివాడిగా ఉన్నాను, దేవుని దాసులు భిక్ష ఎత్తుట నేను చూడ. తిరుగుతూ ఉన్నారు బైబిల్ సంగతి. చాలా విచారం. మీ వలనే కదా నా నామమునకు అవమానం అవునంటారు. చెప్పుకోవడానికి ఏమో పేరు చాలా గొప్పగా ఉంటుంది. నేను దేవుని దాసుని అంటారు, చేసే పని మాత్రం. ఈరోజు క్రైస్తవులు దూషింపబడటానికి ఈరోజు మత మార్పుడని అంటూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇదిగో ఇలాంటి వాడు ఉన్నారు. ప్రియ దేవుని ఆ రోజుల్లో సేవకులు ఎలా ఉన్నారంటే సమూయేలు కుమారుడు. దయచేసి ఒక్క మాట మనం చూద్దాం. ఒకరేమో నిర్గమాకాండము 23:8 తీయండి, ఒకరేమో నిర్గమాకాండము 23:8 తీయండి, ఒకరేమో సమూయేలు గ్రంథము
కూతురేమో తత్తమ్మలు ఇలాంటి వాడు అన్నమాట. ఏది వచ్చేసారంటే కుమారుడు మాత్రం పాపిస్తాడు. 3వ వచనం వీరు దేశంలో న్యాయాధిపతులుగా ఉండి అతని కుమారుడు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచము పుచ్చుకొని న్యాయమును తిప్పివేయగా. న్యాయాధిపతిగా దేవుడు వారిని ఉంచాడు. అయితే న్యాయాధిపతులకు ఎంతో ఇస్తారు న్యాయం తీర్చినందుకు. వారికి ఉన్నటువంటి పేరు వారికి ఉంటుంది. దాంట్లో సంతృప్తి పడకుండా ధనాపేక్షలై లంచం తీసుకుని న్యాయాన్ని అన్యాయంగా న్యాయంగా మారుస్తూ ఉన్నారు. న్యాయం చేయాలనిస్తే ఆ పక్కన పెట్టి నాకు న్యాయం చేయాలి ఇంకొక అన్యాయం చేసాడు వాడి దగ్గర ఎంత ఉందా ఆ చేతులు దొరుకునేది ముడుపు అంటారు కదా, దాన్ని మార్చుకునేసి పేదవాళ్ళకి అన్యాయం చేస్తుంది. కాబట్టి మా వాళ్ళ యొక్క ప్రస్తావన తర్వాత మనకు కనిపించదు. కొడుకు మన తండ్రి మాత్రం గొప్ప సేవకుడు, కొడుకులు మాత్రం ఇలాంటి దరిద్రులుగా మారిపోయారు. 23:27 ముగిస్తూ ఉన్నాను. ధర్మశాస్త్రం లంచాన్ని గురించి ఏమంటూ ఉందో 23:28 మరియు అమ్మాయి 23వ అధ్యాయము 8వ వచనం లంచం తీసుకోకూడదు. అక్కడ మాట చాలు లంచం తీసుకోకూడదని ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పాడు. ఇంకొక చోట చెప్పాడు సేవకులారా ప్రత్యేకించి మీకు చెప్తున్నాను లేవీయులారా యాజకులారా లంచం తీసుకోకూడదు. లంచం తీసుకుంటే ఆమె ఏమనిస్తుంది ఆ పక్షాన్ని ఎక్కువగా మాట్లాడాలి. ఆమె విజిటింగ్ పోయినప్పుడు మీరు ఏం చేస్తున్నారు పక్షపాతాన్ని చూపిస్తారు. మీరు 100 ఇచ్చిన హ్యాపీయే, రూపాయి ఇచ్చిన హ్యాపీయే, 10,000 ఇచ్చిన హ్యాపీయే. అంతే ఎంత ఇస్తారు దాంతో తృప్తి పడి ఉన్నాను అంతే. అందువల్ల నేను లంచము తీసుకోకూడదు. ఒకవేళ అలాంటి బుద్ధి పెట్టుంటే మీరు కొలాప్స్ అయిపోతారు అని చెప్పి దేవుడు ముందుగా హెచ్చరించారు. నా ప్రియ సహోదరి సహోదర తృప్తి లేకపోవడానికి గల కారణాలు మనం 3 చూసాము. ఆ 3 కారణాలు ఒక్కసారి మనం నెమరు వేసుకోగలిగితే దయచేసి చాలా వచనాలు ఉన్నాయి. అయినప్పటికీ నేను ముగిస్తూ ఉన్నాను. తృప్తి లేకపోవడానికి కారణం దాని మీదకు వెళ్ళడం మన మనస్సు, ఆ తర్వాత దేవుని మీద మన మనస్సు ఉండకపోవడం, ఇంకా దేవునికి వ్యతిరేకంగా జీవించడం. ఈ మాటలన్నీ కూడా చాలా ఎక్కడ మనకు దొరకవు ఇలాంటి మాటలు. కాబట్టి వాక్యానుసారంగా జీవితం, వాక్యాన్ని అనుసరిద్దాం, దేవుని మాటలకు లోబడదాం. మన జీవితాలు ఆశీర్వాద పదములు నడవాలి అంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మాత్రమే. మొదట నా నీతిని నా రాజ్యం వెతకమన్నాడు ఆయన. వెతకడం ఫస్ట్ ప్రయారిటీ మన దేవుడికి ఈ మధ్య కాల్సిన దేవుడు అందరికీ అనుగ్రహించి చెప్పబడిన ప్రతి మనం అందరి హృదయాల్లో ఫలింపచేయును కాక.